లోనే ఈరోజు అనుకున్నాం ఒకసారి ఇక్కడనే మాట్లాడుకుందామని. మేమందరం కూడా నల్గొండ జిల్లా 6 కాన్స్టిట్యూన్సీల ప్రజల తరఫున నేను మంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగానే మీ అందరూ టీం వర్క్గా పనిచేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నాకు వారు తోడుగా వారికి నేను తోడుగా ఎప్పుడు అవసరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్ సంబంధించిన ఎస్ఎల్బిసి టన్నల్ కానీ ఆ రోజు బాలునాయక్ గారు నేను దానికోసం ఎంత పోరాటం చేసినా జిల్లా ప్రజలందరూ తెలుసు. దాన్ని కంప్లీట్ చేయడం ఏఎంఆర్ కెనాల్ని లైనింగ్ పూర్తి చేయడం ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా మీరు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మెయిన్ కెనాల్ లైనింగ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ అంతా కూడా ఇస్తేనే ఆయింటిపాల వరకు స్మూత్గా వాటర్ 1 డేలోనే అక్కడ మోటార్లు పెడితే అది కాస్ట్లీ వాటర్. అది గవర్నమెంట్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియదు. అంత ఖర్చు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసినప్పుడు లైనింగ్ ఉంటే ఏమైందంటే తొందరగా నీకు పోతుంది. డిస్ట్రిబ్యూటర్ కూడా చేసుకుంటే మెయిన్ టేల్ ఎండ్ వరకు నీళ్ళు వస్తాయి. దాన్ని త్వరలోనే 1 మంత్లో టెండర్ పిలిచే ప్రాసెస్ చేసుకున్నాం. సొరంగం పనులు కూడా రివైజ్ టెండర్లు ఇప్పించి 2000 కోట్లైనా సరే దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. బ్రాహ్మణ విల్లాల ప్రాజెక్టు కూడా 6 మాసాల్లోనే కెనాల్తో సహా పూర్తి చేస్తున్నాం. ఇకపోతే దేవరకొండ నిండి ప్రాజెక్టు దానికి సంబంధించి నక్కలగొండ కానీ దీనికి ఏ విధంగా పూర్తి చేయాలని బాలునాయక్ గారు ఎప్పుడో 15 ఏళ్ళకి వెళ్ళి అతను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని విడబడుతున్నాడు. అందరం కలిసి దాన్ని కూడా పూర్తి చేయించి ఏదేమన్నా సరే నల్గొండ హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా పాపులేషన్ వెళ్తూ నల్గొండ జిల్లాను ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా పనిచేసిన అనుభవంతో అందరం కూడా టీం వర్క్గా పనిచేస్తాం. ఇప్పుడు ప్రజలకు కూడా చెప్తున్నాం, మీరు ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యేలు నేను అందరం కూడా మీకు అందుబాటులో పనిచేస్తాం. నిజాయితీగా పనిచేయండి. ఆఫీసర్స్ కూడా చెప్తున్నాం, మీ మీద ఎలాంటి మేము ఒక మాట కూడా జారం. మీరు మాత్రం ప్రజలు వచ్చినా మేము మీకు దగ్గరికి తీసుకొచ్చినా పార్టీల కథగా స్పందిస్తూ మీరు పనిచేయాలని ఒకటే కోరుతున్నాం. మా పార్టీ వారికి ఇల్లు ఇస్తాం, మా పార్టీ వారికి దళిత బంధు ఇస్తాం, మా పార్టీ వారికి కళ్యాణ లక్ష్మి ఇస్తాం. ఇలాంటి పథకాలు మేము కూడా పెట్టాం. మీరు చూడండి, మీరు దాంట్లో ఉన్న పేదవారికి అన్ని విధంగా ఉంటాయి తప్ప నేరుగా ఎమ్మెల్యే చెప్పిన మార్కే వస్తాయని చెప్పి నేను ఎమ్మెల్యే కానీ మంత్రిగా కూడా జోక్యం చేసుకోము. అందరూ కూడా కింద స్థాయిలో ఉన్న నాయకులు కూడా కోరుతున్నాం, మీరు పేదవారికి అండగా ఉన్నవాడే నిజమైన నాయకుడు. అలాంటి పదిగా ముందుకు పోతామని జిల్లా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో జిల్లాని 2 సంవత్సరాల్లోనే మేము అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మీ అభిమానం చురగొందామని మరొకసారి మీకు అందరూ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటాం.